పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ హైకమాండ్ నియమించిన కురియన్ కమిటీ అందరి అభిప్రాయాలు తీసుకుంటోంది. ఇవాళ కురియన్ కమిటీ ముందుకు తొలుత సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానో నాగేంద్ర హాజరయ్యారు. ఎన్నికల వేళ కొన్ని పొరపాట్లు జరిగాయంటూ కమిటీకి వాటిని వివరించారు. ఆ తర్వాత మల్కాజ్గిరి అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్, మెదక్ ఎంపీ అభ్యర్థులు కూడా కమిటీ ముందుకొచ్చారు. సీనియర్ నేత విహెచ్ కూడా కమిటీకి తన అభిప్రాయాలు చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కురియన్ కమిటీ 3 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు గాంధీ భవన్ లో మొదటి రోజు సమావేశం పూర్తయింది. కొద్దిసేపటి క్రితమే పెద్దపల్లి ఎంపీ మినహా మిగతా ఎంపీలు అలాగే కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఈ సమావేశంలో 3 అంశాల చుట్టూ ఈ సమావేశం జరిగింది. అభిప్రాయ సేకరణలో భాగంగా అసలు తెలంగాణలో 12 పార్లమెంటు సీట్లు గెలుచుకుంటామనేటువంటి అభిప్రాయంతో ఏఐసీసీ ఉంది. కానీ 8 సీట్లకే పరిమితం అవడానికి గల కారణం ఏంటి అనే దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఆరాధించారు. రెండవ అంశం మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ పార్లమెంటు సీట్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆ సీటుని కాంగ్రెస్ పార్టీ చేజార్చుకుంది అనేటువంటి అంశానికి మరొకటి. వీటన్నిటికీ తోడుగా తెలంగాణలో అయితే బీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలను చూడాల్సి ఉంటుంది. కానీ అనూహ్యంగా బీజేపీ ఎందుకు తెలంగాణలో పెరిగింది? ఇలాంటి అంశాల చుట్టూ కురియన్ కమిటీ సమీక్ష జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా కాంగ్రెస్ అధిష్టానం మెదక్, అలాగే మెదక్తో పాటు మహబూబ్ నగర్, చేవెళ్ల నియోజకవర్గం ఇలా కీలకమైనటువంటి నియోజకవర్గాలన్నీ కూడా గెలుచుకుంటామనేటువంటి ధీమా ఉండే. దాంట్లో భాగంగానే 12 నియోజకవర్గాలు గెలుద్దామనుకున్నది. కానీ ఆఖరి నిమిషంలో బీజేపీకి అనూహ్యంగా ఫలితాలు 8 సీట్లు బీజేపీ కూడా గెలుచుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ 4 సీట్లు ఆశించి భంగపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. వీటన్నిటి మీద కూడా ఈరోజు కురియన్ కమిటీ అందరి అభిప్రాయాలు తీసుకుంది. ప్రధానంగా ఒకరిద్దరు ఎంపీలు తెలంగాణలో ప్రస్తుతం మొన్న పార్లమెంట్లో ఎన్నికలకు జరిగినటువంటి ఎజెండా వేరు, అసెంబ్లీలో జరిగినటువంటి ఎజెండా వేరు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ చారి.